హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసిన్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇండియా ట్రిప్లో మా అమ్మమ్మ తాతగారు వాళ్ళని విజిట్ చేశానండి. సో ఇండియా వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్కి వెళ్ళాను. సో ఈ ట్రిప్లో ఏంటంటే మా బాబు రాలేదు నాతో పాటు, ఆల్రెడీ వాడు సిక్ అయ్యాడనమాట. సో అందుకని నేను మా మదర్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే బయలుదేరామండి, ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది. అట్లానే మా అమ్మమ్మ తాతగారితో పాటు మా మావయ్య, అత్తయ్య అండ్ మా మదర్ కజిన్స్, మా ఫాదర్ వాళ్ళ కజిన్స్ కలుద్దామని చెప్పి, సో అట్లా అయితే ఒక డే ట్రిప్ అంతా సరిపోతుందని చెప్పి అలా మేము స్కెడ్యూల్ చేసుకున్నాం అనమాట. ఈ ట్రావెల్ కూడా జస్ట్ బిఫోర్ డే ఈవినింగ్ డిసైడ్ చేసి బయలుదేరామన్నమాట. వాళ్ళకు కూడా ఇది సర్ప్రైజింగ్ అనమాట, మేము వస్తున్నామని కూడా తెలియదు. ఈ జర్నీ వచ్చేసి జస్ట్ 90 minutes to 2 hours జర్నీ అంతేనండి. ఇన్ బిట్వీన్ ఇక్కడ జస్ట్ ఆగామండి, ఫ్రూట్స్ అవి తీసుకుందామని. బనానాలో చక్కెరకేళి వెరైటీ తిని చాలా రోజులు అవుతుందని చెప్పి ఒకటి పిక్ చేసుకున్నాం అనమాట, తిందామని చెప్పి. సో ఎలానో ఎర్లీ మార్నింగ్ కదా, సో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. లిప్స్టిక్ బనానా అంటుకోకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తిన్నానండి. అలా నేను మా మదర్ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పక్కనే పొలాల వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా అట్లా వెళ్ళాము. ఈసారి మా బాబుని కూడా తీసుకెళ్దాం అనుకున్నానండి, బట్ వాడు సడన్గా సిక్ అయ్యాడనమాట. ఇంకా మా అత్తయ్య గారి దగ్గర ఉంచేసి వెళ్ళాను. ఇంకా రీచ్ అయ్యామండి ఇంటికి. ఇదే మా తాతగారు వాళ్ళ హౌస్ అనమాట. సో ముందంతా ఇట్లా ఓపెన్, చాలా స్పేస్ ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే ఇదంతా ఇట్లా ఫుల్ కొంచెం మొక్కలకి ఇట్లా ఎక్కువ ఉండి అట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా మా మావయ్య, అత్తయ్య అండ్ మా అమ్మమ్మ తాతగారు. సో అందుకని బాగా మొక్కలన్నీ తగ్గిపోయినాయి. ఇంతకుముందు చాలా మొక్కలు ఉండేవి అనమాట. జస్ట్ నేను అట్లా సింపుల్గా ఓవరాల్గా చూపిస్తున్నా అండి మీకు. ఈసారి ఎప్పుడైనా సరే కుదిరితే నేను డీటెయిల్డ్గా చూపిస్తాను. వాళ్ళకి ఏంటంటే నేను వీడియో కూడా తీస్తున్నాను తెలియదండి, జస్ట్ నేను క్యాజువల్గా అట్లా మూమెంట్స్ని క్యాప్చర్ చేశాను అనమాట. సో అందుకే అలా వాయిస్ ఓవర్ ఇచ్చాను మీ అందరికీ. ఈ ప్లేస్ వచ్చేసి నడవ అంటారండి. మీలో మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. సో ఇన్ బిట్వీన్ ఇట్లా ఖాళీ ఉంటుంది, చక్కగా మంచి గాలి వెలుతురు వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మా తాతగారికి తెలియదు నేను వీడియో తీస్తున్నట్టు. సో ఏదో ఫోటో తీసుకుంటున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుంటున్నారు. సో చూసేద్దాం ఆయన వాయిస్ లో. వచ్చాడా? తాగుతున్నాడా? ఎక్కడ ఉన్నాడు? అలా డ్రైవరు చూడాలి. బాగుంది. ఎప్పుడైనా చూసుకుంటుంటావా? తాతగారిని చూసుకుంటుంటావా? బాగుంది. ఈ ఫోటో బాగుంది. ఏదో ఖాళీకి చూసుకున్నప్పుడు వస్తావాలి, ఇప్పుడు రాలేవు. ఇంకా ఫైనల్లో వెళ్లే ముందు ఫ్యామిలీ పిక్చర్స్ ఇట్లా దిగుతున్నాం అన్నమాట. ఉండమని చెప్పి చాలా గొడవ చేశారండి, బట్ ఏంటంటే ఇంకా వేరే కజిన్స్ని అందరినీ మీట్ అవ్వాలి, అందుకని ఇంకా కుదరలేదు ఎక్కువసేపు స్టే చేయటము. సో ఇక్కడ నుంచి పక్కనే వేరే ఊర్లో కజిన్స్ కూడా ఉన్నారండి. సో మా ఫాదర్ కజిన్స్. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా బయలుదేరి ఇంకా బ్యాక్ టు విజయవాడ అనమాట. స్వీట్ కార్న్ అండి, మామూలు లేవా? ఇంకా వచ్చేదారిలో ఇట్లా ఫ్రెష్గా ఇట్లా పెడతారు కదండి, సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవి. సో ఇక్కడ ఏంటంటే జాంకాయలు అవి కనిపించినాయి, ఇంకా ఆగి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇదండి ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాము. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.